తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను మనం గమనిస్తా ఉంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 2 నేషనల్ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ప్రస్తుతానికి నడుస్తున్నది. గత 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ పార్టీని చూసాం, ఏం చేశారు ఏంటి అనేది మనందరికి తెలుసు. సో అప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ మొత్తం 5 అన్నట్టుగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా సంతోష్ రావు గారు, వీళ్ళ 5 ఒకళ్ళ మాటకు ఒకళ్ళు గౌరవించుకుంటూ 10 ఏళ్ళు బాగానే కొనసాగారు. సో అధికారం కోల్పోయింది. సరే ఎందుకు కోల్పోయింది అనేది ప్రజలు నిర్ణయించారు కాబట్టి పక్కన పెడదాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా తర్జన భర్జన పడతా ఉన్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు. ఇది ఏం చేసినా వాళ్ళకి రివర్స్ బూమరాంగ్ అవుతుంది. సరే అది పక్కన పెడదాం. సో కవిత గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి కొంత గ్యాప్ వచ్చింది. వాళ్ళ ఆస్తుల విషయంలో కావచ్చు, అధికారం విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, కొంత గ్యాప్ వచ్చింది. అది మొన్న కవిత గారు ఒక లేఖ ద్వారా అది మొత్తం కూడా బహిర్గతమైంది. సో ఏంటంటే కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే తను జైలుకి వెళ్ళిన తర్వాత సొంత తండ్రి కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని చాలా బాధపడ్డట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది జైలుకి వెళ్ళి వాళ్ళ అమ్మగారు వెళ్తానన్నా కూడా నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు ఉండని చెప్పి తల్లి గారిని తండ్రి గారిని వారించినట్టుగా కూడా వార్తా కథనాలు బయటకు వచ్చినాయి. సరే అన్న బావగారు ఇద్దరు వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు, అయిపోయింది. సో బీజేపీని, ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయించింది బీజేపీ, నా మీద కక్షపూరితంగా లోపలేయించిందే బీజేపీ, తిహార్ జైలు లాంటి భయంకరమైన జైల్లో. సో మరి అటువంటి బీజేపీని కనీసం మొన్న రజతోత్సవ సభలో ఒక మాట కూడా మీరు అనలేకపోయారు. సో బయట ఏదైతే ప్రచారం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న దానికి మీ వ్యాఖ్యలు ఊతమిచ్చినట్టు అయినాయి. సో మరి ఆ ప్రచారానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల, తిప్పి కొట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పి తన ఆవేదనో లేకపోతే అక్కసునో మొత్తం వెళ్ళగొక్కు నువ్వు లెటర్ రూపంలో బయట పెట్టింది. ఇప్పుడు కవిత బయటకు వచ్చేసి పార్టీ పెడుతుంది జాగృతి, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అనే కథనాలు వస్తా ఉన్నాయి. ఇక రచ్చ నడిచిందండి మొత్తం అంతా కూడా, ఇప్పటికీ నడుస్తూనే ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఏంటంటే కవిత గారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆమె భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? నేను చెప్పబోయే ప్రతి ఒక్కటి ఎడిట్ చేయకుండా టెలికాస్ట్ చేయండి, బ్రహ్మాండం చేస్తాం. నెంబర్ 1, డౌట్ లేదు. నెంబర్ 2, నేను చాలా ఖచ్చితంగా మాట్లాడే మనిషి అని మీ అందరికీ తెలుసు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మనిషిని అయితే కాదు. భవిష్యత్తులో అవుతానేమో తెలియదు, ఇది పక్కన పెడదాం, అది తర్వాత నిర్ణయం. అది తర్వాత నారసింహుడు అనుకుని ఉంటే ఏమైనా జరగచ్చు. అది బురదలో ఉన్న కమలం శ్రీ మహాలక్ష్మి చేతికి ఆ అలంకారం అద్భుతమైనటువంటి విధానం కావచ్చు, లేదా ఆ తల్లి కూర్చున్న పద్మమే కావచ్చు, అది తెలియదు మనకి, అది పక్కన పెడదాం. అయితే ప్రస్తుతం తెలంగాణ మాట్లాడుకుందాం. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరమైనటువంటి విధానాల్లో ఇవాళ ఈ స్థితి ఉంటుందని మన మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే డిస్కస్ చేశాను. ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెప్పా, మంత్రివర్గ విస్తరణ జరగదు ఉగాది కూడా అని చెప్పా, డిస్కస్ చేసుకున్నాం. ఏ ఒక్కటి అబద్ధం జరిగినప్పుడు చూద్దామని అన్నారు మీరు, అవునా? సో మీరు అవుతుంది అన్నారు, ఉగాది కాదు శ్రీరామనవమి వచ్చినా కాదని చెప్పారు, శ్రీరామనవమి కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కవితమ్మ ఏదైతే నువ్వు టాపిక్ తీసుకొచ్చావో, రజతోత్సవ సభ జరిగింది బీఆర్ఎస్ది. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి మాట్లాడుకుంది, వాళ్ళకు ఉన్న మైనస్లు ప్లస్లు మాట్లాడుకుంది, వాళ్ళ విధానాలు మాట్లాడుకుంది, వాళ్ళ ఆలోచనలు మాట్లాడుకుంది, వాళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో మాట్లాడుకుంది. ప్రజల్ని ఎక్కడ తప్పు పట్టకుండా ఏమన్నారు, ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు, ఆ మార్పు వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళు మారినందుకు వాళ్ళకి ఏం జరిగింది అనేది అవలోకన చేసుకుంటున్నారు. కాబట్టి వచ్చేటటువంటి సమయంలో, వచ్చే ఎన్నికల సమయానికి మనం ఎలా బలంగా నిలబడాలి అనేటటువంటి ఒక ప్రణాళికను రూపొందించే క్రమంలో ఆ రజతోత్సవ సభ జరిగింది. నన్ను దాని గురించి కూడా అడిగారు, ఇది హిట్టా ఫట్టా. నేను చెప్పా మీకు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి బయటికి రావడానికి చచ్చూరుకుంటారు అంతా కూడా, వాలంటరీగా వస్తారు, బిర్యానీ పొట్లాలకి వాటర్ బాటిల్స్కి ఆర్టీసీ బస్సులు వేసినందుకు కాదని చెప్పా, అదే జరిగింది. సరే అది పక్కన పెడదాం. బీజేపీ ప్రభుత్వం అనేది ఇంకొకరి అండ లేకుండా తెలంగాణలో రాదు. టేక్ దిస్ పాయింట్.
ఇంకొక రెండు లేకుండా రాదు. ఇంకొకరి అండ లేకుండా బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. కావాలంటే రికార్డ్ చేసి 100 సార్లు రోజు చూసుకో, నాకు అభ్యంతరం లేదు. నేను ఏపీలో కూడా ఇదే మాట చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మలా. టీడీపీ అన్నా సింగిల్గా చేయగలుగుతుంది కానీ బీజేపీ మాత్రం చెయ్యలేదు అని చెప్పా. సో దాని తర్వాత ఏం జరిగిందో నేను చెప్పక్కల్లా. నేను చెప్పి చచ్చినవన్నీ నిజమై చచ్చాయి. తర్వాత నాకు ఫోన్లు చేసి పొగిడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. సరే, అది పక్కన పెడదాం. తెలంగాణలో ఖచ్చితంగా పోటీ ఇద్దరికే, అది కాంగ్రెస్కి బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? మన సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఓటుకు నేటు కేసులో ఇబ్బంది పడ్డాడు కాదా? ఇంకా కేసు అలా ఉంది కాదా? పడ్డాడుగా, బయటకు వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు ఆగిపోయిందా? లేదుగా. సీఎం అయి కూర్చున్నాడు. కాబట్టి కాంగ్రెస్ లో సీఎం అవడానికి అర్హత కలిగిన వాళ్ళు లేరా? నేను ఇస్తా లిస్టు 13 మంది. మొదట కూడా చెప్పాను నేను. వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? దట్స్ కాల్డ్ యోగం. ఓకే, ఇప్పుడు కవితమ్మ యోగం వచ్చింది, మహాయోగం వచ్చింది కదా. ఇప్పుడు ఈ కవితమ్మ యొక్క ఎపిసోడ్ తీసుకుంటే తండ్రి తల్లిని ఇలా రాలేదు చూడలేదు అని బాధపడింది అనే సంగతి నీకు ఎవరు చెప్పారు? బయట చాలా కథనాలు వచ్చాయి. కథనాలు వేరు, కల్పితాలు వేరు, కథలు వేరు. నా కోసం నువ్వెందుకు నాయన రావడము ఏం అక్కర్లేదు, ఉండు అన్నొచ్చిడుగా చాలని ఎందుకు అనకూడదు? అలా ఎందుకు అనకూడదు? అనొచ్చు కూడా కదా. ఇంత దూరం ఎందుకు? పెద్దోడివి నువ్వెందుకు రావాలి ఇక్కడికి? మామొచ్చిండు నాయన అన్నొచ్చిండుగా చాలే, నువ్వు వద్దు ఇబ్బంది పడతావు అని చెప్పి ఎందుకు అనకూడదు కవితమ్మ? మరి నేనన్నట్టుగా ఎందుకు అనుకోకూడదు? అదే అంటున్నా. ఇప్పుడు నోరనేది నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడిస్తుంది.